వాక్యం వింటున్న బిడ్డలారా, ఆయన సన్నిధిలో నేను ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నాను, సంతోషం ఉపవాసం ఉండటం. నేను ప్రతి వారం శుక్రవారం వారానికి 2 రోజులు నేను ఉపవాసం ఉంటాను, సంతోషం. అయితే నీ ప్రార్థన నీ కంటదు అని పరలోకమందలి దేవునికి వినబడాలంటే ఆ ప్రార్థన చేసే నీవు కలహించేదానిగా ఉండకూడదు, భర్తతో గుద్దులాడేదానిగా నువ్వు ఉండకూడదు, అత్తామామలతో వివాదపడేవాడిగా నువ్వు ఉండకూడదు, ఎవరితో వివాదపడి కలహించుకుంటూ గుద్దులాడుతూ ఆయన సన్నిధిలో మనం ప్రార్థించే వాళ్ళగా ఉండకూడదు. అలా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వ్యర్థమైపోద్ది. ప్రార్థన చేసేవాడు కలహించేవాడిగా ఉండకూడదు, గుద్దులాడేవాడిగా ఉండకూడదు, వివాదపడేవాడిగా ఉండకూడదు. ఆ మధ్యకాలంలో దేవుని మహాకృప, ఒక తల్లి దూర ప్రాంతం నుంచి మన లైవ్ చూస్తూ ఉండేది. దైవజనురాలికి పదే పదే ఫోన్ చేస్తూ, అమ్మా నా కూతురు సంసారం పాడైపోయింది, 2 సంవత్సరాలు అవుతుంది నా అల్లుడు నా కూతుర్ని విడిచిపెట్టి, నా కూతురు కాపురం కట్టబడేటట్లు ప్రార్థన చేయండి. ఆ తల్లి రోజు ఏడుస్తా గత సంవత్సరం 21 దినాల ఉపవాస ప్రార్థనలో, అంతకు మునుపు 21 సంవత్సరాల ఉపవాస ప్రార్థనలో ఆ తల్లి చెప్తూ ఉండేది. ససేమిరా నా కూతురు వద్దంటే వద్దంటున్నాడమ్మా, నా కూతురును చూస్తే చంపేస్తానంటున్నాడమ్మా, వాళ్ళ మామ కూడా అట్లాగే ఉన్నాడమ్మా, ఇది పరిస్థితి అని ఏడ్చుకుంటూ ఉండేది. ఓ రోజు ఆ తల్లి ఏడ్చుకుంటా దైవ సేవకురాలికి ఫోన్ చేసింది. నాకు ఫోన్ చేస్తుంది, ఆ తల్లి పేరు నేను చెప్పను కానీ జియో మ్యాప్లో టిల్ డేట్ ఈ రోజు కూడా రెగ్యులర్గా బిడ్డ అటెండ్ అవుతుంది. అక్క దైవ సేవకురాలు ఫోన్ లిఫ్ట్ చేశారు. ఏంటమ్మా అన్నారు. అక్క, మా కూతురు యొక్క అత్తగారు పక్షవాతం వచ్చి మంచంలో పడిపోయిందట, చూడటానికి వెళ్ళాలనుకుంటున్నాం, మా కూతురు మామ అంగీకరిస్తాడో లేదో, కొట్లాడతాడేమో, ఏం చేయాలి? ఏడుస్తూ అడిగితే, నా కూతురు కాపురం కట్టబడాలంటే ఏం చేయాలి? ఏడుస్తూ అడిగితే దైవ సేవకురాలు ఒక మాట చెప్పారు. నీ కూతురు కాపురం కట్టబట్టడానికి ఇది ఒక మంచి తరుణం. ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, మనుష్య కుమారుడు మహిమపరచబట్టడానికి వచ్చినటువంటిది. అక్క, ఇది మహిమ కొరకు ఎట్లా వచ్చింది? అమ్మా, నేను చెప్పినట్లుగా నువ్వు చేస్తే విచ్ఛిన్నమైపోయిన నీ కూతురు కాపురాన్ని దేవుడు కడతాడు. నేను చెప్పినట్లుగా చేయి. ఈ పని కనుక నువ్వు చేయగలిగితే ఏ భర్త కాదన్నాడో, ఏ మామయ్య వద్దన్నాడో వాళ్ళే చారదీసేటట్లుగా వాళ్ళ మనస్సులను దేవుడు దర్శిస్తాడు. ఏం చేయమంటారు అక్క? వచ్చేసేయండి, వాళ్ళ అత్తారింటికి పంపించేయండి. వాళ్ళ అత్తారింటికి వెళ్ళేటప్పుడు తలుపు దగ్గరే మామ వచ్చి, నీ చెప్పుదానా, నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టొద్దు, నువ్వు అట్లాంటి దానివే ఇట్లాంటి దానివే అని నోటుకొచ్చినట్టు మాట్లాడతాడు. చెవులుండి వినని చెవిటిదానిగా, కళ్ళుండి చూడలేని గుడ్డిదానిగా నీవు నీ కూతురు నిలవబడను. ఒకటే మాట, మామయ్య అత్తయ్య మంచంలో పడిపోయింది, నేను చూసుకుంటా. లాబిట్రిన్ యూరిన్ ప్రతిదీ మంచంలోనే అయిపోతుంది. ఒక కూతురు తల్లికి ఎట్లా పరిచర్య చేస్తుందో అంతకంటే నేను ఎక్కువ పరిచర్య చేస్తా, నాకు అవకాశం ఇవ్వండి అని బ్రతిమలాడు. అసలు నీలాంటిది నా ఇంటికి రాకూడదు అంటాడు. కాళ్ళ మీద పడి బ్రతిమలాడు. అక్క, మీరు ఎట్లా చెప్పారో అట్లాగే చేస్తాం అక్క అని చెప్పి దూర ప్రాంతం నుంచి వచ్చి వాళ్ళ స్వస్థలానికి వెళ్ళారు. దైవ సేవకురాలు ఏదైతే చెప్పారో అదే జరిగింది. అత్త లోపల మంచంలో ఉంది. ఆ ఇంట్లోకి వెళ్ళేసరికి ఆ ఇంట్లోకి వెళ్ళేసరికి మామయ్య రానే వచ్చి గెట్అవుట్ అని ఆ కోడలను అట్లా బయటికి నెట్టేశాడట. వెంటనే ఈ అమ్మాయి మామయ్య కాళ్ళ మీద పడి, మామయ్య తప్పంతా నాదే, ఎస్ ఐ డన్ మిస్టేక్, నేను బ్రతకాల్సిన రీతిలో బ్రతకలేదు, నన్ను క్షమించు మామయ్య. ముఖం చూసి ఛీ, అసలు నీ ముఖం చూడటమే, నోటుకొచ్చినట్టు మాట్లాడాడట. క్షమించు మామయ్య. అక్క పదే పదే చెప్పారు, తగ్గించుకోమనమ్మా. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడని, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. మన ప్రార్థన, మీ కొరకు మేము చేసే ప్రార్థన దేవుడు వినాలంటే మీరు గుద్దులాడుతూ ఉంటే మా ప్రార్థన దేవుడు వినడు, మీరు వివాదపడుతూ ఉంటే మా ప్రార్థన దేవుడు వినడు, మీరు అన్యాయంగా ఒకరి మీద ఒకళ్ళు
ఇట్లా చేస్తే దేవుడు మా ప్రార్థన వినడు. మేము మీ కొరకు ఉపవాసం ఉంటున్నాం అక్క, కూతురును తగ్గించుకోమను, మీరు కూడా తగ్గించుకోండి. రైట్, వెళ్ళిపోయారు. ఆయన కాళ్ళ మీద పడ్డారు. ఆయన నోటికి వచ్చినట్టు అన్నాడు, మామయ్య సరే, నన్ను నీ కోడలుగా అంగీకరించకపోయినా అత్తకు ఒక పరిచారకురాలుగా కొంతకాలం సేవ చేసి నన్ను వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోతాను మావయ్య, అత్తకి సేవ చేయటానికే నేను వచ్చాను అని అంటంతో, ఇక అత్తకు సేవ చేయటానికి వచ్చానన్న మాట వినటంతో ఆయన మనసు కదిలిపోయి కొంచెం ఆగి, సరే అంతవరకే, నువ్వు మరలా ఇక్కడ కాపురం చేస్తాను మామయ్య అని భర్త ఇట్లాంటివి కుదరదు. లేదులే మామయ్య, అత్తకి సేవ చేసి వెళ్ళిపోతాను అని చెప్తే 2 నెలల పాటు గతంలో ఏం జరిగిందో అది అంతా మర్చిపోయి ఒక కూతురు తల్లికి ఎట్లా పరిచర్య చేస్తుందో అంతకంటే ఎక్కువ పరిచర్య చేసింది. 2 నెలల తర్వాత ఆ అత్త చక్కగా నడవటం ప్రారంభించింది, సంపూర్ణమైన స్వస్థత పొందుకుంది. మామయ్య వచ్చి, ఇదిగో మా భార్య నడుస్తుంది, ఇక నువ్వు వెళ్ళిపో, టైం అయిపోయింది కదా వెళ్ళిపో. ఈలోపు అత్త వచ్చి చెప్తుందట, కడుపును పుట్టిన కూతురు కూడా నన్ను చూడటానికి రాలేదయ్యా, ఏదో చుట్టం చూపులాగా వచ్చి వెళ్ళిపోయింది, కూతురు కంటే ఎక్కువగా పరిచర్య చేసింది. బైబిల్లో రూతమ్మ ఎట్లుంటుందో నాకు తెలియదు, కానీ నా కోడలే నాకు రూతమ్మ లాంటిదయ్యా, నా కోడలు నాతో ఉంది. ఈ వార్త భర్తకు తెలిసింది. ఆయన వేరే ప్రాంతంలో ఉంటాడు. ఫోన్ చేసి అన్నాడంట, ఇదిగో నీ నాటకాలు నా ముందు నడవు, జీవితంలో ఎవరినైనా చేర్చుకుంటాను కానీ నీలాంటి ఇక నోటుకు వచ్చినట్టు అన్నాడంట. మరలా ఫోన్ చేశారు, అక్క ఏం చేయమంటారు అని అక్కని అడిగారు. ఏముందమ్మా, మొదటి మంత్రమే రెండో మంత్రం కూడా. మొదటి దానికి ఏం చేశారు, రెండో దానికి కూడా అదే. భర్త ఏదో ఒక రోజు వస్తాడు, నేను కొడతానికి వస్తాడు, వెళ్ళిపో అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. ఏమి బైబిల్ రాసింది కదా, నా దాసుడు కాక చెవిటివాడెవడు, నా దాసుడు కాక మోగవాడెవడు, చెవిటి దానిలాగా మోగదానిలాగా మారిపో, నీ కుటుంబాన్ని దేవుడు కడతాడు, నీ కొరకు మేము చేసే ప్రార్థన ధూపంలాగా దేవుని సన్నిధికి చేరింది. ఈ కాలంలో ఎక్కువ అనే మాట ఏంటో తెలుసా, అట్ట కాళ్ళ మీద పడితే మనల్ని చీపుగా చూస్తారు కదా అన్నయ్య. చీపు లేదు, చీపురి కట్ట లేదు. తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు అంతే. అమ్మా, హైదరాబాదులో ఉన్న ఆడవాళ్ళ బ్లడ్లో అసలు ఈ సింటమే లేదు. ఏ సింటం? తగ్గించుకునే సింటమే లేదు. అట్లాగని స్త్రీయే తగ్గించుకోవాలని కాదండి, వ్యవస్థ కట్టుబట్టడానికి భర్త కూడా నేల మట్టుకు తగ్గించుకుంటే దేవునికి మహిమ. హల్లెలూయా. మొత్తానికి భర్త 6 నెలల తర్వాత వచ్చాడు. రావటం కుక్కను కొట్టి కర్ర తీసుకున్నాడంట, వేసాడట ఒక దెబ్బ వేయటంతో కాళ్ళు పట్టుకుని అందంట, నువ్వు కాకపోతే నన్ను ఎవరు కొడతారయ్యా, కొట్టుకో. అమ్మా, మన భాష ఏంటో తెలుసా, ఆడు ఒంటి మీద దెబ్బేస్తే అమ్మా అసలు ఆడు ఉంటాడా, చిటికేసి. అట్లాగని బిడ్డలరా, నేను చెప్పే కదా భార్యను చెయ్యెత్తి కొట్టేవాడు ABCD. ఇక దాని గురించి నేను వెళ్ళను. కాళ్ళు పట్టేసుకుందట, అయ్యా తప్పంతా నాదే, నా బుద్ధిహీనతను బట్టే క్షమించని భర్త కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంటే అత్త మామలు ఇద్దరు వచ్చి, రేయ్ అసలు అమ్మాయి ఎంత మారిందో తెలుసురా, ఒకవేళ నువ్వు వద్దంటే మేము మాత్రం మా కోడలను వదులుకోలేం, కొడుకునన్నా వదులుకుంటాం కానీ కోడలను వదులుకోం, చచ్చిపోయేదాకా మాతో పాటే ఉంటుంది అని అంటే, ఇది ఎంత ఆవేశంతో వచ్చాడు. BP 180కి వెళ్ళిపోయింది ముందు, తర్వాత 80కి వచ్చేసింది. అంతేనంటావా మమ్మీ, నాకు ఎంత పరిచర్య చేసిందో తెలుసా. రాత్రి వాళ్ళ బంధువులు వచ్చారు, నేను అడిగాను ఆ చెల్లి వాళ్ళ భర్త ఎట్లున్నారు అని అంటే, ఆయన కన్నీళ్ళు విడుస్తా, దైవ సేవకురాలు చెప్పిన మాట తూచా తప్పకుండా పాటించారు. ఈరోజు అకుల ప్రిస్కిల్లాగా వాళ్ళు బ్రతకటానికి దేవుడు కృప చూపించారు.
అయ్యా వాళ్ళు కలిశారా అన్నాను. అయ్యో కలిశారా అన్న. అక్కకే 2-3 సార్లు ఫోన్ చేసి కూడా మాట్లాడారు. ఇప్పుడు భార్యాభర్తలు కలిసి సంతోషంగా బ్రతుకుతున్నారు. ప్రార్థన ప్రభు సన్నిధికి చేరటానికి కారణం ఏంటో తెలుసా? గుద్దులాడకూడదు. నోటికి కళ్ళెం పెట్టుకుని ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే ప్రతి ప్రార్థన ధూపంలాగా దేవుని సన్నిధికి చేరును కాక.